హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ వీడియో పెడుతున్నాను అనమాట. మొన్న షార్ట్ పెట్టాను. చిన్న రసాలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి. నేను 12 కాయలు పట్టాను. ఇవన్నీ కలిపి అనమాట. కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ 3 కలిపిన 3 రకాలు పట్టాను నేను. అందులో చిన్న రసాలు వీడియో పెడతాను అనమాట. మీకు 12 కాయలకి లెక్క చెప్తాను. 12 కాయలకి సంబంధించింది పెద్ద ఈ సైజు కాయ అనమాట. ఇది శుభ్రంగా రాత్రిపూటే మేము నానబెట్టేస్తాం. అంటే రాత్రిపూట తెప్పిస్తాం అనమాట కాయ. ఎప్పుడైనా రాత్రిపూట నానబెడితే బాగుంటుందని రాత్రి నానబెడతాం. తెల్లారలేసి కడిగేసేసి శుభ్రంగా తుడిచి ముచ్చిక తీసేస్తాం. ముచ్చిక తీసి నీళ్ళల్లో వేయకూడదు. శుభ్రం చేసిన తర్వాత మనం ముచ్చిక తీసుకోవాలి. తీసిన తర్వాత ఇందులో పైన జీడి పైన ఉండే చిన్న రేఫర్ లాగా వస్తుంది. అది కూడా అవన్నీ తీసేస్తే పొరలాగా సిద్ధం చేసుకుని పొద్దున్న 8 గంటలకల్లా ఇవన్నీ సిద్ధమైపోతే 4 కాడ నుంచి మనం పచ్చడి పెట్టుకోవచ్చు. చక్కగా ఇవన్నీ ముక్కలు కొలుసుకొని ఒక క్లాత్ వేసి ఆరబెట్టుకుంటే దాని పని చేసుకుంటుంది ఆరిపోయేలాగా. ఈలోపు మనం మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయలు శుభ్రం చేసుకోవాలన్నమాట. 10 కాయలు 12 కాయలు అంటే 10 కాయలు 12 కాయలకి 50 గ్రాములు మెంతులు, 100 గ్రాములు ఆవాలు, ఒక అర కేజీకి వెల్లుల్లిపాయలు, నూనె ఒక కేజీన్నర 2 కేజీలు పడుతుంది. ఇది లెక్క అన్నమాట. సింపుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇవ్వండి, ఇవి అన్నిటి కలిపి నేను మెంతులు వేయించుకుంటున్నాను. 3 రకాల పచ్చళ్ళకి దోరగా వేయించేసుకుంటే మెంతులు మిక్సీ బాగా పట్టుకొని జల్లెడ పెట్టేసుకోండి. ఆవాలు అవన్నీ వెల్లుల్లిపాయలు శుభ్రం చేసేసుకొని ఉంచేసుకుంటే సాయంత్రానికి నీట్గా పని అయిపోతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆరపెట్టేసుకోండి. మెంతులు కూడా కొన్ని పచ్చివి కొంచెం ఒక టీ గ్లాస్ పక్కన పెట్టుకోండి. ఇక ఈలోపు మనం సాయంత్రానికి రెడీ చేసుకుంటే ముక్కలు ఎలా కొలుసుకోవాలంటే దేంతో కొలుసుకున్న 4 వచ్చేలాగా కొలుసుకుంటే మనకి పచ్చడి కొత్తగా పెట్టే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉండదన్నమాట. కారం అన్నీ రెడీగా ఉంటాయి. మనం కారం ఎక్కువే ఆడించుకోవాలి కదా. సరిగ్గా కరెక్ట్గా ఆడించుకుంటే మనకి లెక్క తెలియదు. ఇదిగో దీన్ని మరి అత సేరు అంటారు, సాలు అంటారో మరి. 4 గ్లాసులు వేసుకోండి, 4 సాలు వేసుకోండి. ఏదైనా 4 ముక్కలు వచ్చేలా కొలుసుకుంటే 4కి 1 కారం అదనమాట. అది మీరు గిన్నె వేసుకున్న ఒక పెద్ద బేసిన్తో లెక్కేసుకున్న ఏం లెక్కేసుకుని 4 వచ్చేలా లెక్కేసుకుంటే మీకు ఈజీగా పట్టేయచ్చు. కొత్తగా పచ్చడి పెట్టే వాళ్ళకి కూడా ఇబ్బందిగా అనిపించదు అనమాట. ఇవ్వండి చిన్న రసాల ముక్కలు. మా వారికి ఒకసారి ఎలా ఉన్నాయి ముక్కలు, బాగున్నాయా? సిటీలో అయితే ముక్కలు కోయించేసుకుంటారు వాటికి కూడా. ఇవ్వండి, 4 ముక్కలు అయినాయి కాబట్టి మీకు తెలియటం కోసం చూపించాను. 4 అలా పోసుకోండి, నొక్కమాకండి కారాన్ని ఎప్పుడైనా. 1 కారం అంటే ఇంకా నాకు ఎక్స్ట్రా అయింది కాబట్టి నేను 2 పోసుకున్నాను. కొంచెం పసుపు, కొత్త పసుపు వేసుకోవాలి. కారం ఎంత వేస్తే అంత ఉప్పు వేస్తారు, కానీ ఈ ఉప్పు గల్లుప్పు నేను మిక్సీ పట్టుకున్నాను, అంత వేయక్కర్లేదు. నేను కారం ఎంత వేసానో దానికి సగం వేసుకున్నాను. కొంచెం 2 పోసాను కాబట్టి కారం కొంచెం తక్కువగా 1 పోసాను ఉప్పు అనమాట. మెంతి పొడి 2 చెంచాలు. మెంతి పొడి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అనమాట. ఆవుపిండి ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ మెంతి పొడి మాత్రం ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత ఆవుపిండి చెప్పాను కదా మీకు, 100 గ్రాములు ఆవుపిండి, 50 గ్రాములు మెంతి పొడి, ఆవుపిండి, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు, కొన్నేమో పచ్చివి మెంతులు కూడా వేసేసి కలిపేయండి. మా అమ్మ వాళ్ళైతే మెంతి పొడితో మెంతి ఆవకాయ అంటారు, అందులో ఆవపిండి వేయరు. ఆవపిండిలో పట్టే ఆవకాయలో మెంతి పిండి వేసేవాళ్ళు కదా. అంటే 2 రకాల పచ్చడి పట్టేది మా అమ్మ అయితే. చిన్నప్పటి నుంచి మా అమ్మ వెనకాల ఉండడం వల్ల నాకు పచ్చళ్ళు ఇవన్నీ చూసేదాన్ని అనమాట. అందుకనే నాకు కొంచెం ఈజీగా ఏ పచ్చడి అయినా పట్టడానికి అవకాశం అమ్మ దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకోవటం. ఎప్పుడు పచ్చడి పడుతుందా అని చూసేవాళ్ళం. పచ్చడి అన్నం తినడానికి ఏదో ఎప్పుడు తిన్నోళ్ళకిలాగా. ఇవన్నీ కలిపేసుకొని కొంచెం పొడి నేను కింద వేసుకుంటాను, జాడీలో వేసుకుంటే కింద కూడా బాగుంటుందని. ఈలోపు మనం నూనెలో ముక్కలన్నీ వేసేస్తే ముక్కకి నూనె పట్టేసింది అనుకోండి, ఆ నూనెలో ఉన్న ముక్కను తీసి మనం ఇందులో వేస్తే మనకి ఆ తడికి, అదే నూనెలో ఉన్న తడికి మనకి ముక్కకి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడుతుంది అనమాట.
ముక్కలను తీసి ఇందులో వేసేసుకోండి. ఇవన్నీ బాగా ముక్కకి ఉప్పు కారం అన్నీ బాగా కలిసేలా చూసుకుని జాడీకి పెట్టేసుకోవడమే. పచ్చడి చాలా ఈజీ. అన్నీ ఉంటే పచ్చడి ఆవకాయ పచ్చడి ఎవరైనా పట్టేయచ్చు. అన్నీ సదిరేసి ముక్క కనపడకుండా పైన కొంచెం పిండి ఉంచేలాగా సదిరేసుకోండి. ఎక్కువ నూనె దాని నిండా పోయకూడదు. ఏదో కొంచెం లైట్గా పోసామా లేదా అనేసి దాన్ని సదిరేసి మూత పెట్టి కట్టేయండి. మళ్ళీ 3వ రోజు మనం ప్రాసెస్ చేసుకోవటమే. క్లాత్ వేసి కట్టేసేసేయండి. 3వ రోజు నేనేం చేస్తానంటే ఇక టప్పర్వేర్లో కొనుక్కున్నాను, మంచి కంపెనీది. అందులో తీసేసి మన నూనె నిండుగా పోసేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఇక నేనైతే ఇప్పుడు అన్నం తిందామా అని రెడీగా ఉంటాను అనమాట. మీరు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.